ఆర్టీసీ అభివృద్ధిపై నజర్ పెట్టారు సీఎం కేసీఆర్. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే హోటల్ మ్యారియట్ లో ఆర్టీసీ అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆర్టీసీ అభివృద్ధిపై నజర్ పెట్టారు సీఎం కేసీఆర్. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే హోటల్ మ్యారియట్ లో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై రివ్యూ చేస్తున్నారు. సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ అధికారులు అలాగే యూనియన్ నేతలతో చర్చిస్తున్నారు. డిపోల వారీగా సీఎం సమీక్షిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించడంతో పాటు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు సీఎం. రవాణా సౌకర్యాలు బాగు చేయడంతో పాటు ఆదాయం పెరిగే అంశాలపైన కాన్సంట్రేట్ చేయాలన్నారు. ఇక ఆర్టీసీలో కొత్త ఈడీ పోస్ట్ ను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. టికెట్లతోనే కాకుండా యాడ్స్, ట్రాన్స్పోర్ట్, కొరియర్ సర్వీసులతో ఆదాయం పెంచుకోవచ్చన్నారు సీఎం. పెద్ద బస్సులతో పాటు ఇంటి దగ్గర ఆగడంతో పాటు 10-15 మంది ప్యాసింజర్లు పట్టే వెహికల్స్ ను కూడా అందుబాటులోకి తేవాలనే అంశంపై అధికారుల అభిప్రాయం తీసుకోబోతున్నారు. మొత్తానికి ఆర్టీసీ అభివృద్ధిపై నజర్ పెట్టారు సీఎం కేసీఆర్. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు అన్ని చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే హోటల్ మ్యారియట్ లో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై రివ్యూ చేస్తున్నారు. సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అలాగే ఆర్టీసీ అధికారులు, యూనియన్ నేతలతో చర్చిస్తున్నారు. డిపోల వారీగా సీఎం సమీక్ష చేస్తున్నారు. అవసరాలను గుర్తించడంతో పాటు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు సీఎం కేసీఆర్. రవాణా సౌకర్యాలు బాగు చేయడంతో పాటు ఆదాయం పెరిగే అంశాలపైన కాన్సంట్రేట్ చేయాలన్నారు. ఇక ఆర్టీసీలో కొత్త ఈడీ పోస్టు ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చిస్తూ ఉన్నారు. టికెట్లతోనే కాకుండా యాడ్స్, ట్రాన్స్పోర్ట్, కొరియర్ సర్వీసులతో ఆదాయం పెంచుకోవచ్చన్నారు సీఎం. పెద్ద బస్సులతో పాటు ఇంటి దగ్గర ఆగడానికి వీలుగా 10-15 మంది ప్యాసింజర్లు పట్టే వెహికల్స్ ను అందుబాటులోకి తేవాలనే అంశంపై కూడా అధికారుల అభిప్రాయం తీసుకోనున్నారు.